భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి, భీష్మించాడు కాబట్టి భీష్ముడు అన్నారు. అప్పటి నుంచి ఎప్పుడో వదిలేశాడు రాజ్యాన్ని. ఆ యొక్క వాళ్ళకి అప్పగించాడు ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి. అయితే నిజంగా అతడు పార్టీ మారాలనే ఉద్దేశ్యమే ఉంటే భీష్ముడికి ఖాండవ ప్రస్థానానికి వెళ్ళి ఏలుకొండ్రా నాయనా అని ధృతరాష్ట్రుడు పాండవుల్ని పంపించినప్పుడే 23 సంవత్సరాలు ఆ ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం కింద మార్చుకుని ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు ధర్మరాజు. 23 సంవత్సరాలండి, 1 కాదు 2 కాదు. ఈ 23 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ జూదం. ఆయనకి భోగాలే కావాలనుకుంటే ఈ 23 సంవత్సరాల్లో కావాలనుకుంటే ఇంద్రప్రస్థంకి చేరుకోవచ్చుగా. ఆయన వెళ్ళలేదు.